కొదమ సింహములను భుజంగములను అణగద్రొక్కెదవు. సింహాలను నాగుపాములను అణగద్రొక్కుతావు అనే మాట 91 కీర్తనలో మనం చూస్తున్నాం. ఇవి లిటరల్ సింహాలు అయితే కాదు. నేను టాంజానియా అనే దేశానికి వాకింగ్ చెప్పడానికి వెళ్ళినప్పుడు మీటింగ్స్ అయిపోయిన తర్వాత మేము ఆ దేశాన్ని విడిచి మరొక ప్రాంతానికి వెళ్ళడానికి ముందు అక్కడ ఒక నేషనల్ పార్క్ ఉంటే ఆ పార్క్ను విజిట్ చేశాను. అందులో ఒక కేజీలో 2 సింహాలు ఉన్నాయి. వాటి దగ్గరికి వెళ్ళినప్పుడు వాటి యొక్క రోషం, వాటి యొక్క పౌరుషం ఎంత బలమైందో ఆ రోజు నేను చూశాను. సింహాలు చాలా బలమైన జంతువులు. అయితే లేఖనం సెలవిస్తూ ఉంది, నీవు సర్వశక్తుని నీడలో నివసించినప్పుడు, మహోన్నతుని చాటును నివసించినప్పుడు నీవు సింహమును అణగద్రొక్కుతావు, భుజంగములను అనగా పాములను అణగద్రొక్కేవాడుగా ఉంటావు. అలా అని చెప్పి మనం ఇప్పుడు సింహాల దగ్గరికి వెళ్ళిపోవాలనో, పాములను చూడగానే వాటి తల మీద కాలేసి తొక్కాలని దేవుని ఉద్దేశం కాదు. ఇక్కడ సింహం మరియు